మాట్లాడదాం. మిగతా మనతోటి స్టూడియోలో అందుబాటులో ఉన్నారు చిందేపల్లి మధుసూదన్ రెడ్డి గారు, ఆయనతో మాట్లాడదాం. మధుసూదన్ రెడ్డి గారు నమస్తే సార్. మధుసూదన్ రెడ్డి గారు, లోకేష్ గారు రానున్న రోజుల్లో ఏపీలో యువత అందరికీ దిక్సూచి కాబోతున్నారని కూటమి నేతలు మాట్లాడుతున్నారు, టీడీపీ నేతలు చెప్తున్నారు. అదేవిధంగా కొంతమంది ప్రజలు అభిప్రాయపడుతున్నట్టుగా కూడా విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు. మీ పార్టీ మాత్రం లోకేష్ని జాకీలేసి లేపుతున్నారంటూ రకరకాల నాయకులు రకరకాలుగా మాట్లాడుతున్నారు. నిజంగా లోకేష్ బాబు గారికి జాకీలు లేపాల్సిన అవసరం ఏంటి? ఆయన నిరూపించుకోలేదా? మీరు గతంలో పప్పు 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 అని తిట్టారు, ఇప్పుడు అయినా మీ వైసీపీ పార్టీ తిప్పలు పెడుతున్నారు, తిప్పలు పెడుతున్నారు అనే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? లక్ష్మీనాథ్ గారు, ముందుగా మీకు ఏఎన్ఎన్ టీవీకి వీక్షిస్తున్న ప్రజలకి, ప్యానల్లో ఉన్నటువంటి సోదరుడు లక్ష్మీకాంత్ గారికి, అదేవిధంగా మేడం విజయశేఖర రెడ్డి గారికి నా నమస్సమాంజలి. నమస్తే సార్. సార్, ఇప్పుడు సోదరులు ఇద్దరూ మాట్లాడారు. మీరు అడిగిన దానికి వాళ్ళు మాట్లాడిన దానికి నాకైతే పొంతన అనిపించలేదు. ఎందుకంటే లోకేష్ గారు 2019 తర్వాత ఆయన చేసిన సంస్కరణలు, దేశానికి రాష్ట్రానికి చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏంటి, ఆయన తీసుకున్నటువంటి విద్యాశాఖలో చేసినటువంటి సమూల మార్పులు ఏంటి, ఆయన తీసుకున్నటువంటి విద్యాశాఖలో చేసినటువంటి మార్పుల వల్ల రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకి ఏం ఒరిగింది అనేటువంటి చెప్పి లోకేష్ గారు సక్సెస్ అంటే ఓకే. అట్ట కాకుండా విజయశేఖర రెడ్డి గారు మాట్లాడతా ఎప్పుడో యువగాళం అంటాడు. యువగాళంలో అనంతపురంలోకి వచ్చిన తర్వాత బేషు, కడపలోకి వచ్చిన తర్వాత తూషు, ఆ తర్వాత చిత్తూరులోకి వచ్చిన తర్వాత పాషు అని చెప్పి ఏదో ప్రాస డైలాగ్స్ మాట్లాడేశాడు. అవన్నీ లోకేష్కి ఎలివేషన్సే. కానీ లోకేష్ నిజంగా ఈ రాష్ట్రానికి మంత్రిగా ఏం చేశాడు అనేటువంటిది చెప్పకుండా ఈ విధంగా దాటేయడం అనేటువంటిది వాళ్ళు చెప్పింది నిజమే, చెప్పడానికి ఏం లేదు కాబట్టి వాళ్ళు ఆ విధంగా దాటేశారు. దానికి మనం ఏం కదనలేం. నేను సూటిగా ఉన్నటువంటి సోదరులు ఇద్దరిని ప్రశ్నిస్తున్నా. 2014లో లోకేష్ అనేటువంటి ఒక వ్యక్తి మంత్రి అయ్యాడు. ఆ ప్లేస్లో, ఆ స్థానంలో సోదరుడు లక్ష్మీకాంత్ గారున్నా, అదేవిధంగా సోదరుడు మన మేడా విజయశేఖర రెడ్డి గారున్నా, ఇద్దరు మంత్రులే. ఎందుకంటే ఆ రోజు లోకేష్ కనీసం ఒక విలేజ్ స్థాయిలో వార్డులో మెంబర్ కూడా కాదు, గెలవల. అప్పటికి వార్డు మెంబర్గా కూడా గెలవల. కనీసం ఒక వార్డు మెంబర్గా కూడా గెలవని ఒక వ్యక్తిని చంద్రబాబు నాయుడు మంత్రిని చేశాడు, పంచాయతీరాజ్ శాఖ మంత్రి. అత్యంత పవర్ఫుల్. ఈరోజు గౌరవ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పోషిస్తున్నటువంటి పాత్రని ఆ రోజు 2014లో ఈ లోకేష్ గారికి ఇచ్చారు. అంటే ఒక వ్యక్తి కనీసం ఒక ఎలక్షన్లో, చిన్న లోకల్ బాడీ ఎలక్షన్లో, పంచాయతీ వార్డు మెంబర్గా కూడా పార్టిసిపేట్ చేసి గెలవని ఒక వ్యక్తిని ఒక మంత్రిని చేశారంటే ఇది జాకీ కాదా? దీన్ని ఏమంటారు? జాకీ కదా? ఈ జాకీని ఏమంటారు? ఆ ప్లేస్లో ఆంధ్ర రాష్ట్రంలో ఉండే అడుక్కుతున్న ఎవడైనా సరే మంత్రి అయిపోతాడు. ఆ రోజు సీఎం అనుకుంటే ఎవడైనా అనుకుంటాడు, ఎవడైనా అయిపోతాడు. అంటే ఆ రకంగానే అడుక్కు తినేవాడైనా మంత్రులు చేద్దామని మీ వైసీపీలో అనామకులు చేశారు మీరు. ఒకటి సార్, మా వైసీపీలో ఉన్నారా లేదా సార్? మా వైసీపీలో ఎవడు కూడా ఎమ్మెల్యేగా గెలవని వ్యక్తిని మంత్రిని చేసిన దాఖలాలు లేదు. చంద్రబాబు నాయుడు ఇంకొక అడుగు ముందుకేసి వైసీపీలో గెలిచిన వ్యక్తుల్ని నలగరికి మంత్రి పోర్ట్ఫోలియో ఇచ్చినటువంటి నీచుడు చంద్రబాబు. ఇది కాదా? నలగరికి వైసీపీలో వాళ్ళ మంత్రివర్గంలో నలగర మంత్రులకి వైసీపీ జెండాతో, వైసీపీ అజెండాతో, వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క చనువుతో గెలిచినటువంటి నలగరికి పిలిచి మంత్రి పదవులు ఇచ్చాడు చంద్రబాబు. ఇది ఎంత దారుణం చెప్పండి. ఇది దారుణమా కాదా? మేమిప్పుడు జగన్మోహన్ సార్ మీరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడాల సార్, ఆయనకు అవకాశం ఏంటి సార్? మీరు నీచుడు అన్నారని చెప్పి చెప్తారు. అవును సార్, రాజ్యాంగాన్ని దాన్ని ఏమంటారు చెప్పండి. అవును, ఇవ్వకూడదు. యాక్చువల్గా ఒక పార్టీ మారి ఇంకో పార్టీలో కూర్చుంటే వ్యక్తి యాజ్ ఫర్ కాన్స్టిట్యూషన్ ఇట్స్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఇన్ ఎమ్మెల్యే. ఒక పార్టీ నుంచి ఇంకొక పార్టీకి వెళ్తున్నాడంటే యాజ్ ఫర్ కాన్స్టిట్యూషన్ హి వాజ్ నాట్ ఎన్ ఎమ్మెల్యే. చదువుకో. ఒక పార్టీ నుంచి గెలిచినటువంటి వ్యక్తిని, అపోజిషన్ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తిని పిలిచి ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వడం అనేటువంటిది దారుణం కదా? దారుణం సార్. ఒకటి సార్ చెప్పండి, ఇద్దరు మాట్లాడండి. ఆయన చెప్పండి, ఆయన క్వశ్చన్ అడుగుతున్నారు. చెప్పండి సార్.
సరే మీరు నీచులు చంద్రబాబు నాయుడు గారు అనే మాటను వెనక్కి తీసుకోండి, అది సరే, కరెక్ట్ కాదు. తీసుకుంటానులేండి. అట్లా మేము మాట్లాడడం మొదలు పెడితే దయచేసి వినండి. అయ్యా, మేము మాట్లాడడం మొదలు పెడితే మీకు ఎలా ఉంటుందో చెప్పండి. ఈవెన్ వంశీ మా పార్టీలోకి వస్తారంటే వద్దన్నటువంటి పరిస్థితి మా జగన్మోహన్ రెడ్డి గారిది. మీరు రిజైన్ చేసి కావచ్చు మా పార్టీకి రండి చెప్పిన మాట. గౌరవించండి సార్. సార్ వంశీని కాదు ఒక్క నిమిషం వంశీ సార్ ఒక్క నిమిషం గురుగారు ఒక్క నిమిషం వంశీని తీసుకున్నారు. గెలవక జనసేన పార్టీ ఒకరికి వెళ్ళి తాళ్ళని ఎందుకు లాగేసుకున్నారు సార్? మీరు తీసుకున్నారు, తిరిగారు మొత్తం. సార్ తిరిగేది వేరు సార్. ఇప్పుడు వైసీపీ వాళ్ళు టీడీపీలో తిరగచ్చు, టీడీపీలో వైటీపీలో తిరగచ్చు. ఎప్పుడు కానీ ఈ రాపాక వరప్రసాదరావు అనేటువంటి వ్యక్తిని మేము ఎప్పుడు మా పార్టీలోకి ఆహ్వానించలేదు, మా పార్టీలో తీసుకోలేదు. మా పార్టీలో ఉన్నటువంటి ఏరియాలో కూర్చోబెట్ల అతను సపరేట్ గా అసెంబ్లీలో కూర్చోబెట్టారు. అనేది అడుగుతున్నారు. చెప్పండి విజయశేఖర్ రెడ్డి, ఎవరిని చెప్పండి ఎవరిని చెప్పండి సార్. ఎవరికి కండువా కప్పాం, ఎవరికి మంత్రి పదవి ఇచ్చాం, ఎవరికి కండువా కప్పాం, ఎవరికి మంత్రి పదవి ఇచ్చాం చెప్పండి. ఎవరికి పదవి ఇచ్చాం చెప్పండి సార్. ఏమన్నారు సార్? జగన్మోహన్ గారు ఏమన్నారు సార్? అసెంబ్లీలో మాట్లాడారు. నేను కళ్ళు తెరిస్తే విజయశేఖర్ రెడ్డి గారు విమర్శ చేయండి, సద్విమర్శగా ఉంచండి. విమర్శ చేయండి, సద్విమర్శగా ఉంచండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకించి ఎప్పుడు చెప్పేవాడు, మీరెవరైనా సరే పార్టీ మారదలుచుకుంటే, మా పార్టీలోకి రాదలుచుకుంటే ఆ పార్టీ సభ్యత్వానికి, ఆ పార్టీలో గెలిచినటువంటి పదవికి రాజీనామా చేసి మా పార్టీలోకి రండి అన్నటువంటి నిర్ణయంతోనే జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు పోయినటువంటి పరిస్థితి. చంద్రబాబు మాదిరిగా మేము పిలిచి మంత్రి పదవులు ఇవ్వరా, మేము మంత్రి పదవులు ఇవ్వలేదు. ఇంకోటి అరే చేర్చుకున్నట్టుగా ఆధారాలు చూపించండి. ఏ మంత్రి పదవి ఇచ్చాం, ఏ పదవి ఇచ్చాం చెప్పండి. ఏ పదవి ఇచ్చాం చెప్పండి విజయశేఖర్ రెడ్డి గారు, ఏ పదవి ఇచ్చాం చెప్పండి. అదేంటది, అది ఏం మాట, అది ఏం మాట మాట్లాడుతున్నారు సార్. ఇంకోటి సార్, విద్యా విధానం విజయశేఖర్ రెడ్డి గారు ఇంకోటి సార్, శేఖర్ రెడ్డి గారు ఇస్తాను, మీకు ఇస్తాను ఆగండి. ఆ తర్వాత విజయశేఖర్ రెడ్డి గారు రాసుకోండి, పెన్ ఉంది కదా మీ ఇంట్లో, పెన్ రాసుకోండి. విజయశేఖర్ రెడ్డి మీరు ఎంతసేపు మాట్లాడండి, మీరు నన్ను ఎంతసేపు నన్ను తిట్టినా నేను సహిస్తాను. మీరు రాసుకొని నన్ను తిట్టండి, నా పైన సార్. ఆయన మీరు నీచులని మాట్లాడడం కరెక్ట్ కాదు. చంద్రబాబు నాయుడు తీసుకున్నారు, ఆయన నలుగురికి మంత్రి పదవులు ఇచ్చింది చాలా మంచిది. రాజ్యాంగాన్ని, రాజ్యాంగ విలువల్ని, భారత అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగాన్ని నిట్ట నిలువున కాపాడినటువంటి వ్యక్తి, నలుగురు ఎమ్మెల్యేలని వైఎస్ఆర్సీపీ నుంచి తీసుకొని టీడీపీలో మంత్రి పదవులు ఇచ్చినటువంటి మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు. ఆయనకు దండం పెడుతున్నాను, ఆ పదాన్ని నేను వెనక్కి తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు లోకేష్ గారు సార్, లోకేష్ గారి యొక్క పనితీరుని వీళ్ళు కనీసం కించెత్తు కూడా చెప్పనటువంటి పరిస్థితి. ఇదే యువగళం పాదయాత్రలో లోకేష్ ఇచ్చినటువంటి పెద్ద హామీ ఏంటంటే, నేను వచ్చిన 100 రోజుల లోపలనే నేను నిరుద్యోగ భృతి, ప్రతి నిరుద్యోగికి కూడా నెలకి 3,000 రూపాయలు ఇస్తానన్నటువంటి నిరుద్యోగ భృతి ఆయన ఇచ్చినటువంటి మాట ఏమైంది? ఈ రోజు వరకు 3 సంవత్సరాలు అయిపోయినాయి. ఫస్ట్ బడ్జెట్ అయిపోయింది, సెకండ్ బడ్జెట్ అయిపోయింది, థర్డ్ బడ్జెట్ అయిపోయింది. నేను చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు నేను మాట్లాడదలుచుకోలేదు. మన లోకేష్ గారు ఇచ్చినటువంటి హామీలను మాత్రమే నేను ఇక్కడ విమర్శిస్తున్నాను. ఇప్పుడు ఆ లోకేష్ గారు ఇచ్చినటువంటి హామీ 20 లక్షల ఉద్యోగాల నుంచి ఈ యొక్క నిరుద్యోగ భృతి ఏమైంది? నిరుద్యోగ భృతి ₹1 అయినా, ఒక్క వ్యక్తి కన్నా, ఒక్క నిరుద్యోగ కన్నా నిరుద్యోగ భృతి ఇచ్చారా? ఇది ఆయన ఇచ్చినటువంటి మాట తప్పడం కాదా? ఎప్పుడు ఇస్తాడు? 3 బడ్జెట్లు అంటే సార్ అలా కాదు, నేను 3వ బడ్జెట్ అయిపోయేలో ఇచ్చేస్తానని చెప్పి అయిపోయింది. 3వ బడ్జెట్ అలా చెప్పారు ఆయన. లేదు, 100 రోజుల్లో నేను అధికారానికి వచ్చినటువంటి 100 రోజుల్లో ప్రతి నిరుద్యోగికి నెలకి 3,000 రూపాయల లెక్కన ప్రతి నిరుద్యోగికి ఇస్తాను. 20 లక్షల మంది నిరుద్యోగులు ఈ రాష్ట్రంలో ఉన్నారు అన్నమాట మాట సత్యమా కాదా? 100 రోజులు అయ్యిందా లేదా? 2 సంవత్సరాలు గడిచిపోయి కూడా 100 రోజులు అయిపోయింది, అయినా కానీ ఇప్పటికి కూడా మెలుకులాలా. సరే, రీసెంట్గా ఒక హామీ ఇచ్చాడు మహిళలకి. యాక్చువల్గా సార్, మహిళా బిల్లు అనేటువంటిది ఆల్రెడీ పాస్ అయిపోయింది సార్, మహిళా బిల్లు. ఎందుకంటే 2034 నుంచి మహిళా బిల్లు చట్టసభల్లో కానీ, అన్నింటిలో కానీ, ఈ అసెంబ్లీలో కానీ, ఈ యొక్క ఎంపీల్లో కానీ 33% మహిళలకి ఇవ్వాల్సినటువంటి మహిళా బిల్లు పాస్ అయిపోయింది 34కి. కానీ మోడీ గారు ఇంకా ముందుకు పోయి మంచి దృక్పథంతో 29కే ఈ మహిళా బిల్లు తేవాలన్నటువంటి సద్భావంతో మోడీ గారు ముందుకెళ్ళాడు. మేము కూడా, మా పార్టీ కూడా దాన్ని స్వాగతించింది, మా పార్టీ కూడా ఆ బిల్లుని అంగీకరించింది. మా పార్టీ మోడీ ప్రభుత్వానికి, పార్టీలు వ్యతిరేకమైనా సరే ఆ ఆశయానికి మాత్రం మేము కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు పోతూ మోడీకి సపోర్ట్ చేసాం. మేము కూడా సపోర్ట్ చేసాం మహిళా బిల్లు కోసం.
ఇటువంటి పరిస్థితుల్లో ఇంకొకటి ముందుకేశారు మన లోకేష్ గారు ముందుకేసి వాళ్ళ తాతగారి జన్మదిన సందర్భంగా మహానాడులో ఇచ్చిన హామీ ఏంది, మాకు పార్టీలకు సంబంధం లేకుండా శాసనాలకు సంబంధం లేకుండా మేము రాబోయే ఎలక్షన్ల నుంచి ఈ రోజు నుంచి ఏదొచ్చినా సరే మహిళలకి 33% ఇస్తారన్నటువంటి వాగ్దానం చేశాడు. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఏ పార్టీ కలిసి వచ్చినా ఈ రోజు నుంచి ఏదొచ్చినా సరే మహిళలకి 33% ఇస్తారన్నటువంటి వాగ్దానం చేశాడు. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఏ పార్టీ కలిసి వచ్చినా కలిసి రాకపోయినా నేను ఈ రోజు నుంచి ఆ చట్టానికి నేను లోబడుతున్నాను, ఈ రోజు నుంచి మహిళలకి నేను 33% అమలు చేస్తాను అన్నటువంటి లోకేష్ ఇప్పుడు వచ్చినటువంటి రాజ్యసభలో వాళ్ళ పార్టీకి 3, జనసేనకి 4, మొత్తం 4 వస్తే ఈ 4టి ఎవరికి ఇచ్చాడు? చింతకాయల విజయ్, భాష్యం రామకృష్ణ, సానా సతీష్, అదేవిధంగా లింగమనేని రమేష్. వీళ్ళల్లో లోకేష్ గారికి ఎవరు మహిళగా కనబడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. మరి లోకేష్ గారు ఇచ్చినటువంటి హామీ ఇంత చిన్న వయసులో చెప్పిన హామీలను కూడా నెరవేర్చలేకపోతే ఈయనకి భవిష్యత్తు ఏముంది? ఈ విధంగా చేసేటువంటి ఇతనికి ప్రజలు ఎవరు నమ్ముతారు అనేటువంటిది ఇప్పుడు మనం అందరం కూడా ఆలోచించాల్సిన విషయం. సార్, ఇప్పుడు విద్యా వ్యవస్థలోకి వస్తే విద్యా వ్యవస్థలో జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సమూలమైనటువంటి మార్పులు ఎవరు కాదన్నా ఎవరు వద్దన్నా ఈ ప్రపంచంలో ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరు కూడా విమర్శించినా సరే మన చెయ్యని హృదయం మీద పెట్టుకోవాలి అని మనం యాక్సెప్ట్ చేయాల్సినటువంటి విషయం. విద్యా వ్యవస్థలో జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సమూలమైనటువంటి మార్పులు. నాడు నేడు ద్వారా 15,715 స్కూళ్ళు ఫస్ట్ ఫేజ్లో 3,669 కోట్ల రూపాయలతో నాడు నేడు కార్యక్రమం ద్వారా రూపురేఖలే మార్చేసినటువంటి పరిస్థితి. అదేవిధంగా సెకండ్ ఫేజ్లో 16,368 స్కూళ్ళతో 4,538 కోట్ల రూపాయలతో సెకండ్ ఫేజ్లో ఈ స్కూళ్ళని బాగుపరిచినటువంటి పరిస్థితి. స్కూళ్ళల్లో పోయేటువంటి ఏ వ్యక్తి అయినా సరే ఈ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి స్కూళ్ళను చూసి అవురా ఇంత బాగుంటాయా అనేటువంటి పరిస్థితి సాక్షాత్తు గౌరవనీయులు మన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు కాకినాడ ప్రోగ్రాంలో గొల్లప్రోలు అనేటువంటి ఊరికి వెళ్ళాడు. గొల్లప్రోలు నేను చెప్పేది కదా, సాక్షాత్తు గౌరవ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటలు నేను చెప్తున్నా. ఆయన అబద్ధం చెప్పడు పవన్ కళ్యాణ్ గారు, ఆయన నీతిగా ఒప్పుకున్నటువంటి మాట అది. ఎందుకంటే ఆయన గొల్లప్రోలు చేసిన డైలాగ్ ఏంటంటే ఇది ప్రభుత్వ పాఠశాల లేకుంటే కార్పొరేట్ పాఠశాల అంటే ప్రభుత్వ పాఠశాలలు ఇంత బాగున్నాయా అంటే ఎంత నీతి నిజాయితీగా పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఒప్పుకున్నారు. చూడండి, జగన్మోహన్ రెడ్డి గారు చేశారని తెలిసి కూడా పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకున్నారు. నిజంగా ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇది అదేవిధంగా లోకేష్ గారు కూడా ఒప్పుకున్నారు. విశాఖ పర్యటనలో లోకేష్ గారు కూడా ఒక స్కూల్కి వెళ్తే ఆడ ఇంగ్లీష్ మాట్లాడేటువంటి విధానం, పిల్లకాయలు మాట్లాడేటువంటి విధానం చూసి ఏంది ఈ ప్రభుత్వ కళాశాలలో కూడా ఈ విధంగా ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు పిల్లలు అని అవురా నోట్లో వేలేసుకున్నటువంటి పరిస్థితి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముందు చూపు ఏ విధంగా ఉంది చూడండి. విద్యార్థుల్ని మన రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థుల్ని ప్రపంచ స్థాయిలో ఉన్నటువంటి ఎక్కడైనా సరే అందరితో కూడా పోటీ పడాలనే ఉద్దేశంతో ఇంగ్లీష్ విద్యను పెట్టాడు. దీన్ని కూడా అపోజ్ చేశారు తెలుగుదేశం పార్టీ. మన పవన్ కళ్యాణ్ గారు అపోజ్ చేయలేదండి, తప్పు చెప్పకూడదు, తెలుగుదేశం పార్టీ అపోజ్ చేసింది. అదేవిధంగా బైజూస్ యాప్ ద్వారా ట్యాబులు కంపెనీ చేస్తే ట్యాబులను కూడా ఎంత దారుణంగా విమర్శించారు. నాడు నేడు ద్వారా ఎన్ని స్కూల్స్ బాగుపరిచారు. ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పథకాలు విద్యా వ్యవస్థలో విదేశ విద్య కావచ్చు, అమ్మఒడి కావచ్చు, అదేవిధంగా ఉచిత గోరుముద్ద కావచ్చు, మన వసతి దీవెన కావచ్చు, విద్యాకానికి కావచ్చు. ఈరోజు విద్యాకానికి లేదు సార్, విద్యాకానికి ఇవ్వలేదు. ఇన్ని రోజులు స్కూల్ ఓపెన్ చేసి విద్యాకానికి లేదు. అదేవిధంగా ఫీజు రీయింబర్స్మెంట్ లేకుండా బయట వచ్చినటువంటి విద్యార్థులు వేరే కాలేజీలో చేరడానికి కానీ, వేరే కోర్సులో చేరడానికి కానీ, వేరే ఉద్యోగాల్లో చేరడానికి కానీ సర్టిఫికేట్ లేకుండా అవసరపడేటువంటి పరిస్థితి ఈరోజు ఫీజు రీయింబర్స్మెంట్ లేక. కానీ చంద్రబాబు నాయుడు గారు మన లోకేష్ గారు ప్రవేశపెట్టినటువంటి విద్యా వ్యవస్థలో ఒక ప్రత్యేకమైనటువంటి ఒక పథకం ఉంది. ఈ పథకం నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో వచ్చి ఓపెన్ చేస్తారంటే ఆశ్చర్యకరం. ఆ పథకం ఏంటంటే ముస్తాబు అనేటువంటి కార్యక్రమం. ఈ ముస్తాబు అనే కార్యక్రమంలో వీళ్ళు చేసింది ఏంటంటే ఒక క్లాస్ రూమ్కి ఒక అద్దం, ఒక పౌడర్ డబ్బా, ఒక దువ్విన. అద్దంలో చూసుకొని పౌడర్ వేసుకొని దువ్వుకొని క్లాస్ రూమ్లోకి రావాలంట. ఇది ఒక కార్యక్రమం, ముస్తాబు అనేటువంటి కార్యక్రమం. ఈ ముస్తాబు అనేటువంటి కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి స్థాయిలో వచ్చి ఓపెనింగ్ చేయడం తప్పే ఉందండి. చెప్పండి.
సార్, ఇది మధుసూదన్ గారు ఎక్కడికి వెళ్ళారండి? ఇది నాకు అర్థం కాదు. ఏందే స్కూళ్ళలో తువ్వులకు ఆ. లేకపోతే అద్దాలకు ఏందండి మీరు మాట్లాడండి? ముస్తాబు కార్యక్రమం మీకు తెలియకుండా కమ్మనండి. సార్, మీరు- విజయశేఖర్ రెడ్డి గారు high level లో మాట్లాడండి. ముస్తాబు అనే కార్యక్రమాన్ని సాక్షాత్తు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో ఓపెన్ అయింది. ముస్తాబు అనేటువంటి కార్యక్రమం ఒక స్కూల్లో ఒక దువ్విన ఒక పొద్దు దెబ్బ ఒక అద్దాన్ని పెట్టి ముస్తాబు అనే కార్యక్రమాన్ని పెట్టి ముఖ్యమంత్రి ఓపెన్ చేయడం ఫోటో మధుసూదన్ రెడ్డి గారు, ధర్మమా? మధుసూదన్ రెడ్డి గారు, మీరేమో ఒక్క నిమిషం, మీరేమో ముస్తాబు అని చెప్పి పిల్లలు నీట్ గా రెడీ అయ్యాలనే కాన్సెప్ట్ అయ్యి ఉండొచ్చు. కోడిగుడ్ల మీద జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ, అప్పలాల మీద చంద్రబాబు నాయుడు గారి బొమ్మ, పెట్టుకున్న గార్డు మీద అప్పలాల మీద చంద్రబాబు నాయుడు గారి బొమ్మ, మరి దీన్ని ఏమంటారు? అప్పలాల మీద చంద్రబాబు నాయుడు గారి బొమ్మ. అదే సార్, ఏమంటారు దీన్ని? ఆయన అదే అంటున్నారు. ఇలాంటిది విద్యా కాకుండా వ్యవస్థలో లోకేష్ గారి గురించి మాట్లాడడం సార్ చెప్తారు. అదే సార్ లోకేష్ గారి గురించి చెప్పలేదు. ఈ రోజు చూడండి, విద్యా వ్యవస్థలో లోకేష్ గారు చేసినటువంటి రిఫార్మ్స్ ఏంది? ముఖ్యమంత్రి సాక్షాత్ ముఖ్యమంత్రి కొడుకు లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా వచ్చిన తర్వాత ఆయన చేసినటువంటి కార్యక్రమాలు ఏంది? ఆయన దీంట్లోనే డిఎస్సీలో చేసినటువంటి అవకతవకలు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక్కసారి డిఎస్సీలో చేసినటువంటి అవకతవకలు 15 లక్షల రూపాయలకి ఒక ఉద్యోగాన్ని అమ్మిన పరిస్థితి మీరేమంటారు? మూకుమ్మడిగా పోతుంది. మంత్రిగా లోకేష్ గారు ఫెయిల్ అంటారా? మంత్రిగా లోకేష్ గారు అట్టడుగు ఫెయిల్. ఎందుకంటే విద్యాశాఖలో జరిగినటువంటి అవకతవకలు, విద్యా వ్యవస్థలో జరిగినటువంటి అవకతవకలు ఏ వ్యవస్థలో కూడా జరగలేదు. అంటే మీ వైసీపీకే కనబడుతుంది. కనీసం విద్యాశాఖ మంత్రిగా ఒక్కరోజు కూడా పనిచేయనటువంటి లోకేష్ ఆయన ఎంతసేపు నేను ఇండస్ట్రీలు తీసుకొని వస్తాను, పెట్టుబడులు తీసుకొని వస్తాను అంటే పోతాడు. పెట్టుబడులు తీసుకోవడానికి పెట్టుబడి శాఖ మంత్రి, ఇండస్ట్రియల్ మంత్రి ఉన్నాడు కదా, టీసీ భరత్ ఉన్నాడు కదా, ఆయనకి ఏమైంది? అతని నుంచి పెరుక్కోండి. అదేమంటే ఇంకొక మంత్రి వస్తుంది విద్యాశాఖలో మాట్లాడటానికి, హోంమంత్రి వస్తుంది. హోంమంత్రికి విద్యాశాఖకి ఏముందో సంబంధం నాకు తెలియదు. విద్యాశాఖ మంత్రి విద్యాశాఖలో జరిగేటువంటి అవకతవకలన్నింటినీ కూడా హోంమంత్రి అటెస్ట్ ఏ మంత్రికి ఏ మంత్రికి ఆ మంత్రి మాట్లాడాలంటే ఏ మంత్రి లేని సకల శాఖ మంత్రి ఎందుకు మాట్లాడాడు గతంలో? సకల శాఖ మంత్రి ఎవరు? మన లోకేష్ గారా? కాదు సార్, ఎవరు మీ సార్ వైసీపీ సకల శాఖ మంత్రి? పార్టీలో సార్ సకల శాఖ మంత్రి ఎవరు సార్? లోకేష్ గారా? మరి టీజీ భరత్ ఎందుకు పోవట్లేదు? అదే నేను ఇప్పుడు డిఎస్సీలో జరిగేటువంటి అవకతవకలు ఒక్కరోజన్నా సరే వచ్చి మంత్రి గారు అరెస్ట్ చేశారా? పబ్లిక్ చెప్పారా? ఎవరు చేసేటువంటి ఏంటి? దానికి ఏంటి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారా? 15 లక్షల రూపాయలు ఉద్యోగం అమ్ముకున్నాడు. జాకీలు పెట్టలేదు. కనీసం వార్డు మెంబర్ కానీ లోకేష్ ని ఒక మంత్రిని చేసి కూర్చోబెట్టి ఈ రోజు ప్రజల మీద రుద్దత, ఆయనకి జాకీలు ఇస్తూ ఆయన ఏదో వర్కింగ్ ప్రెసిడెంట్ అంట, ఆ ప్రెసిడెంట్ అంట, ఈ ప్రెసిడెంట్ అంట. ఆయనకు ఉండేటువంటి అర్హత ఒకటే, చంద్రబాబు నాయుడు కొడుకు. చంద్రబాబు నాయుడుకు ఉన్నటువంటి ఏకైక కొడుకు. రెండో కొడుకు ఉన్నా కానీ ఇతను ముందుకు వచ్చినాడు. ఆ కొడుకు ఏదో టాలెంట్ ఉంటే అతను తీసుకొచ్చుంటాడు. విధి లేదు, ఒకే కొడుకున్నాడు. చంద్రబాబుకి విధి లేదు కాబట్టి, ఒకే కొడుకు కాబట్టి ఆ కొడుకు జాకీలు పెట్టాలి కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముందుకు జాకీలు పెట్టి తీసుకెళ్లి మన లోకేష్ గారిని ముందుకు రాపుతున్నాడు. అంతే తప్ప అతనికి ఉన్నటువంటి క్వాలిఫికేషన్ సన్ ఆఫ్ చంద్రబాబు నాయుడు, అది తప్ప వేరే ఏ విధమైనటువంటి తెలివితేటలు